హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఇక ఈరోజు రెసిపీ ఏంటంటే దోశ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను పదండి. దోశకి కావాల్సిన పదార్థాలు: బియ్యం, శనగపప్పు, మినపపప్పు, మెంతులు. నేను ఈ గ్లాస్తో అయితే 3 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నా అండి. 3 గ్లాసుల బియ్యంకి 1 గ్లాసు మినపపప్పు. బియ్యం అయితే రేషన్ బియ్యం అయితే దోశలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇక ఒక పిడికిడి శనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత వీటిని బాగా 2-3 టైమ్స్ అయితే బాగా కడగాలండి. నేనైతే మార్నింగే 9కి అయితే నానబెట్టి పెట్టుకుంటున్నా అండి. ఇక నైట్ వచ్చేసి 7:30, 8 కల్లా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసేటప్పుడు నేను అటుకులకు బొరుగులకు బదులుగా బాయిల్డ్ రైస్ అయితే నేనైతే వేసుకుంటానండి. నాకైతే బాయిల్డ్ రైస్ వేయడం వల్ల దోశ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు నేను చూపించిన కొలతలకు బాయిల్డ్ రైస్ ఒక 100 గ్రామ్స్ వేస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ వేస్తే కూడా దోశ అంత సరిగ్గా రాదండి. గ్రైండ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి. దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది. పలుచగా కాకుండా ఇలా చూపించే విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత అయితే బాగా కలుపుకొని క్యాప్ అయితే పెట్టేసేయండి. మార్నింగ్ మళ్ళీ ఒకసారి అయితే బాగా కలపండి. అలా కలపడం వల్ల బాగా మిక్స్ అవుతుంది కదా, దోశ అయితే బాగా టేస్టీగా అయితే వస్తుంది. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిండి ఎంత కావాలో అంత ఒక దాంట్లో అయితే వేసుకోనండి. మిగిలిన వాటిని అయితే మీరు ఫ్రిడ్జ్లో అయితే వెంటనే స్టోర్ చేసుకోండి. మనకు కావాల్సిన పిండిని అయితే పక్కకైతే తీసుకున్నాం కదండి. అందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అయితే బాగా మిక్స్ చేయాలండి. ఇక్కడ నేనైతే బేకింగ్ సోడాని అయితే చూపిస్తున్నానండి. పిండిలా గట్టిగా ఉంటే మనకైతే దోశలు సరిగ్గా రావండి. కాబట్టి వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం లూజ్గానే పిండి ఉండడం వల్ల దోశ అయితే మనకు కొంచెం వేయడానికి కూడా మనకి ఈజీగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి నేను వాటర్ ఎలా యాడ్ చేసుకున్నానో. ఇలా అయితే లూజ్గా అయితే ఉండాలండి. ఇక నేనైతే ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నా అండి స్టవ్ వెలిగించి. ఇక ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన అయితే 2-3 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసి నేను ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా అండి. ఇలా చేయడం వల్ల అయితే మనకైతే ఒక్క దోశ కూడా చెడిపోదండి. నీట్గా పర్ఫెక్ట్గా అయితే మనకి వస్తుంది. చాలా టేస్టీగా క్రిస్పీగా పేపర్ లాగా ఉండే దోశనైతే చూసారు కదండి. మనం ఇలా చేయడం వల్ల 1 వీక్ దాకా అయితే ఈ పిండి అయితే చెడిపోదండి. సో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.